నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణ ముఖాముఖి. మనం వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో ఉన్నాం. మరి ఇటీవలనే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు హైదరాబాద్లో జరిగినాయి. మరి ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, అసలు ఇందులో ఎన్ని సంఘాలు ఉన్నాయి, మరి వారు రాబోయే రోజుల్లో అంటే ఎలా తీర్మానాలు ఉండబోతున్నాయి, మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి అనే అనేక విషయాలు మనము వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారితో అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి ఒకసారి చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక పెద్ద సంఘం. ఇది తెలంగాణ ప్రాంతంలో ఆర్యవైశ్యులందరికీ కన్నతల్లి లాంటి సంఘం. ఈ సంఘంలో సుమారు 1,70,000 సభ్యత్వం ఉంది. ఏ కుల సంఘానికి కూడా 1,70,000 సభ్యత్వం ఉన్న సంఘాలు ఏవీ లేవు. అది ఏకైక సంఘం ఏమైనా ఉన్నదంటే ఒక మహాసభ తప్ప ఇంకో సంఘం లేదు. అట్లాంటి మహాసభ ఎన్నికలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కొనసాగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు గత 3 నెలల క్రితం రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు కూడా 200 మంది సభ్యులకు ఒక కౌన్సిల్ సభ్యులు ఉంటాడు. అట్లా 1,100 మంది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 1,100 మంది ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ 1,100 మందిలో సుమారు 1,030 మంది ఓట్లు వేయడం అనేది జరిగింది. ఆ ఓట్లు వేసినాక ఆ లెక్కింపు సమయంలో అనేక ఘర్షణలు సృష్టించి అనేక ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం మిడిదొడి శ్యామ్ అనే వర్గం వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఈరోజు ఎట్లాంటి ఆరోపణలు చేసినా, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా ఆ రోజు ఎన్నికల రోజు ఫలితాలు చెప్తే 502 అమరావతి గారికి వచ్చాయి. అదేవిధంగా 500 ఓట్లు మిడిదొడి శ్యామ్కి వచ్చాయి. 2 ఓట్లు బూసా శ్రీనివాస్ గారికి వచ్చాయి. దాన్ని తప్పుగా ఆలోచించి దాన్ని తప్పు అని చెప్పని చెల్లని ఓట్లను కూడా కలపాలని అనేక ఇబ్బందులతోటి ఓడిపోయామని చెప్పనే కుట్రతోటి ఆ రోజు కోర్టుకు మిడిదొడి శ్యామ్ వర్గం పోవడం అనేది జరిగింది. ఆ కోర్టులో ఎన్నికలు కూడా ఎవరు జరిపించారని చెప్పంటే జడ్జి గారు కమిషన్ ఏర్పాటు చేసి అడ్వకేట్స్ తోటే ఎన్నికలు జరిపిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులందరూ కూడా తెలుసు. అట్లాంటి జడ్జి కమిషన్ వాళ్ళు వచ్చి ఎన్నికలు జరిపితే కూడా దాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసి ఏదేమైనా చివరికి కోర్టులో కూడా మొన్న కూర్చొని కోర్టులోనే పోలీస్ స్టేషన్లో ఒకసారి ఎన్నికల ఫలితాలను మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేయమని చెప్తే దాన్ని కూడా జరపకుండా చేస్తే చివరికి కోర్టుకే స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ పిలిపించి నిలబడ్డ అభ్యర్థులు అక్కడే ఉన్నారు, ఏజెంట్లు అక్కడే ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిపితే ఆ రోజు గజిబిజి తోటి ఎన్నికల్లో వేసిన ఓట్లలో కొన్ని ఇబ్బందులు జరిగిన ఓట్లను అన్నింటినీ కనుక పరిశీలించినప్పుడు సుమారు 6 ఓట్లతోటి అమరావతి లక్షణాన్ని గెలిచిన పరిస్థితి కూడా ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఒకసారి తెలుపు. ఈరోజు రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం కానీ బైలా ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలి. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ఆంధ్రాకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలతోటి ఆలోచనతోటి భావాలతోటి కోర్టులకి వెళ్ళి అనేక ఇబ్బందులు సృష్టించి ఒక 3 సంవత్సరాల కాలయాపన జరిగిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు. తర్వాత అమరావతి లక్ష్మణ గారు ఎన్నిక అధ్యక్షుడిగా అయినాక ఈరోజు కంటిన్యూటీగా ఈరోజు మిడిదొడి శ్యామ్ అనే వ్యక్తి దాంట్లో విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాడు. దాంతోపాటు ఈరోజు మిడిదొడి శ్యామ్ తోటి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పాలకవర్గంలో మహాసభ పాలకవర్గంలో ఉన్నవాళ్ళే. ఆ రోజు 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళే కూర్చొని చర్చించి ఏదేమన్నా కానీ అమరావతి గారు మీరే ఉంటే ఈ రాష్ట్ర మహాసభ ఉపయోగపడుతుంది, బాగుపడుతుంది కనుక మీరే ఉండాలని చెప్పని 2 సంవత్సరాలకు ఒకసారి తీర్మానాలు చేసి వాళ్ళే చేసిన పరిస్థితి గతంలో ఉంది. దాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్ని ఆ రోజే నిలదీసడే అప్పుడే కనుక జరిపించే పరిస్థితి కనుక ఉండేది ఉంటే ఈరోజు ఇట్లా పరిస్థితి దుష్ప్రచారం చేసే పరిస్థితి కాదు. అంటే రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై
కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగింది? అదే వాళ్ళ ఆలోచన భావాలు ఏంటి అంటే, ఓడిపోయాం కదా, ఎన్నికలు జరపాలి కదా, ఓడిపోయాం కదా, ఓడిపోయిన వాళ్ళం ఏదో ఒక ఘర్షణ సృష్టించాలని చెప్పిన వాతావరణంతో ఈ కులంలో ఉండబడే వాళ్ళని కాకుండా ఇతర కుల వాళ్ళని కూడా రౌడీలు లెక్క తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల్లో ఘర్షణ సృష్టించే పరిస్థితి కూడా అందరూ మీడియాలో కూడా చూశారు. అంటే ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఓడిపోయినామని చెప్పంటే ఇబ్బంది ఉంటుందని చెప్పిన భావనతోటే ఈరోజు కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం అనేది ఈరోజు నిలబడ్డది. ఈరోజు న్యాయం నిలబడ్డాక న్యాయమే కోర్టే నిలబడి ఎన్నికల ఫలితాలను ప్రకటించినా కూడా, కోర్టే సర్టిఫికెట్స్ ఇచ్చినా కూడా ఈరోజు మళ్ళీ దాని మీద మేము కోర్టుకు వెళ్తామని చెప్పడం అంటే దీన్ని ఏమంటారంటే, ఒక మాట చెప్పాలంటే చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు కొంతమంది. ఈ మహాసభ నాయకులు కాదు, ఈ మహాసభకు నుంచి బయటికి వెళ్ళిపోయిన నాయకులే చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. చట్టానికి విరుద్ధంగా మీరు కనుక వ్యవహరిస్తే తప్పకుండా చట్టపరంగా మీ చర్యలు తీసుకోవడం కూడా సిద్ధంగా ఉండని చెప్పడం కూడా తెలియజేస్తాం. రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఎన్నికల తదనంతరం ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది, తీర్మానాలు ఏ విధంగా అమలు చేయబోతుంది? ఈరోజు ఆర్యవైశ్య మహాసభ చివరిగా ఎన్నికల మూమెంట్లోనే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక జరిగిన సందర్భంగా రాష్ట్రంలో ఉండబడే అన్ని జిల్లాల పిఎస్టీలతో పాటు పాలకవర్గం మొత్తం కూర్చొని ఈ 10 సంవత్సరాల కాలంలో మనం కోట్ల చుట్టూ వీడి చుట్టే తిరిగిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇలాంటి అభివృద్ధికి కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంటే అన్ని జిల్లాల్లో మాత్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. కనుక ఈసారి మనకు ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో నిర్మాణాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు తిరుపతిలో మొన్ననే ఈ మధ్యకాలంలో తిరుపతిలో కూడా మనకు అరెకరం భూమి మహాసభకి ఇవ్వడం అనేది జరిగింది. అందులో కూడా సత్రం కట్టించి అందరికీ వసతులు కల్పించాలని చెప్పింది. దాంతోపాటు మహాసభ కార్యాలయం కూడా హైదరాబాద్ నగరంలో ఉంది. ఆ మహాసభ కార్యాలయం ఇప్పటికీ శిథిలా వ్యవస్థకు ఉంది. ఎందుకు అని చెప్పంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినాక దాన్ని 60% 40% మాకు కేటాయించుకున్నాక వాళ్ళు ఇక్కడికి రావడం లేదు. మనకు మహాసభ కార్యాలయాన్ని మనకు అమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. అన్నీ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇప్పటివరకు ఇంకా ఎలాంటిది కాలేదు. దాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా ఇద్దరం కలిస్తేనే అభివృద్ధి అయ్యే పరిస్థితి మనకు ఉంటుంది. ఇవాళ ఎన్నికైన రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారిని వరంగల్లో మొట్టమొదటిసారిగా వరంగల్ ఆర్య వైశ్య మహాసభ జిల్లా తరఫున మరి మేము సన్మానించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఈరోజు మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాకి నూతనంగా ఎన్నుకోబడ్డ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారు 3 రోజుల క్రితం ఇక్కడికి రావడం అనేది జరిగింది. రోజు సాయంకాలం వినాయక గ్రామంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘాలు మహాసభకు సంబంధించిన అన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకత్వాన్ని, ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించిన నాయకత్వాన్ని, అదేవిధంగా అన్ని పరపతి సంఘాల నాయకులను కూడా పిలిపించి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మహాసభపై అనేక ప్రచారాలు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఈరోజు రాష్ట్రంలో ఆర్యవైశ్య మహాసభకి ఆస్తులు బాగా ఉన్నాయి. ఆ ఆస్తులన్నింటినీ కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను కూడా కావాలని చెప్పని అడిగితే రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు ఉన్న అమరావతి గారు ఈ ఆస్తి మొత్తం కూడా మహాసభకే వర్తించాలి తప్ప ఇంకా ఏ సంఘాలకు కూడా ఇచ్చేయలేదని చెప్పని బల్లాగుద్ది ఘంటాపదంగా చెప్పి మహాసభ పేరు మీద ఈరోజు హైదరాబాద్లో ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని చెప్పండి ఆ భూమిని మీద కన్నేసి కన్నేసి అనేక ఇబ్బందులకు గురి చేసి ఈరోజు అనేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే అనేక ఆరోపణలు. ఒక మాట చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా ఉంది కనుక సోషల్ మీడియాలో ఏది పడితే అదే మాట్లాడే పరిస్థితి. ఈరోజు ఒక మాటలో చెప్పాలని చెప్పంటే అసలు ఈ మహాసభలో పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ ఈ మహాసభకు భిన్నంగా పోయి ఇతర సంఘాలను పెట్టుకొని ఇతర సంఘాల వాళ్ళు ఈరోజు మహాసభ మీద ఎక్కువ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మహాసభ అనేది ఈరోజు వృక్షం లాంటిది. ఈ వృక్షం కింద వాళ్ళకి పదవులు లేవని చెప్పిన భావనతోటి, పదవులు పోయినని చెప్పిన ఆలోచనతోటి ఇతర సంఘాలు, సొంత సంఘాలు దుకాణాలు పెట్టుకొని ఈరోజు మహాసభను అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చూస్తాను. ఇది మహాసభ అప్రతిష్ట అయ్యే పరిస్థితి లేదు. ఈ మహాసభను కాపాడుకోవడానికే ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్య వైశ్య సంఘాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా పుట్టింది ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభలో కొంతమంది పదవులు రాకపోవడం వల్ల, కొంతమంది
నాయకత్వానికి వ్యతిరేకంగా ఉండి కొన్ని సంఘాలు సొంత సంఘాలు పెట్టుకున్న పరిస్థితి. ఈ సొంత సంఘాలు పెట్టుకుని ఐవీఎఫ్ కానీ ఇతర సంఘాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి సంఘాలన్నీ కూడా పెట్టుకొని ఎవరి దుకాణాల వాళ్ళు నడుపుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతూ ఉంది. అంటే ఏ సంఘానికి సభ్యత్వాలు, ఏ సంఘంలో వాళ్ళ సంఘాల లోపాలు ఉండేవి ఎవరు ఎత్తు చూపెట్టవద్దు. ఆ సంఘంలో అనేక సభ్యత్వాలు ఉన్నాయి. ఆ సంఘంలో లెక్కలు అడిగే పరిస్థితి ఉండదు. ఆ సంఘంలో 20 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా ఆయన మాత్రం ఉండొచ్చు, ఆయనకు హక్కు ఉంటుంది. కానీ మహాసభలో మాత్రం అనేక ఇబ్బందులతోటి మహాసభలో కార్యవర్గాలు మొత్తం ఏకగ్రీవంగా ఉంచుకుంటే మాత్రం దాని మీద ఆరోపణలు చేసి అనేక రాద్ధాంతం చేసిన పరిస్థితి ఉంది. నేను అంటా ఉన్నాను, నీ సంఘాన్ని నీ దుకాణాన్ని నువ్వు చూసుకోకుండా ఇతర సంఘం మీద నువ్వు ఆరోపణలు చేయడం వల్ల సూర్యుని మీద ఉమ్మేసినట్టు తప్ప ఇంకోటి కాదని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా మీరు ఆర్యవైశ్యులకు ఇచ్చేటువంటి ఒక మంచి మాట. ఈరోజు వరంగల్ జిల్లాలో మహాసభ అధ్యక్షుడిగా నేను సంవత్సరం మీద 4 ఏళ్ల కాలం అవుతుంది. ఈ సంవత్సరం మీద 4 ఏళ్ల కాలంలో ఈ వరంగల్ జిల్లాలో ఉండబడే వైశ్యులందరినీ ఐక్యం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైశ్యులందరికీ పెద్ద ఎత్తున కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం పెడితే 5,000 మంది వైశ్యుల్ని సమీకరించి పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశాం. అదేవిధంగా జాబ్ మిల్లలు ఏర్పాటు చేస్తాం. ప్రతి వేసవిలో మన ఆఫీస్ ముందు ఒక 3 నెలల కాలంలో మజ్జిగ పంపిణీ కానీ ఇట్లాంటి కార్యక్రమం చేస్తే 1,00,000 మందికి దహత్ తీస్తానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నెలకు 3 సార్లు అన్నదాన కార్యక్రమం చేపడతాం. అట్లే వరంగల్ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలని చెప్పంటే ఏ వర్గానికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కూడా ఈరోజు అన్నదానం చేస్తున్నామని చెప్పంటే ఒక వయసుకే కాదు కదండి, అన్ని వర్గాల ప్రజల కోసం కదా. అంటే కుల మతాలకు అతీతంగానే ఈరోజు అందరినీ కూడా కలుపుకొని పనిచేస్తూ ఉన్నాం. అంటే ఇట్లా చూసుకుంటూ పోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వయసులో కూడా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకు విద్య బాగా స్టడీలో కూడా మెరిట్ వచ్చిన పిల్లలందరూ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్యలో చాలామంది పిల్లలు ఐపీఎస్లు ఐఏఎస్లు గ్రూప్ 1లో గ్రూప్ 2లో పుట్టిన వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు. ఆర్యవైశ్యులో ఉన్నబడే మహిళలందరూ కూడా అనేక రంగాల్లో నైపుణ్యం గల వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేయాలి. అంటే ఒక్క దశలో చెప్పాలని చెప్పంటే ఎప్పుడూ లేని రీతిలో ఈరోజు ఈ జిల్లాలో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలో కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేపట్టి వైశ్యులను కూడా ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాం. వైశ్యులను ఐక్యం చేస్తాం. రేపు రాబో కాలంలో అమ్మవారి జయంతి సందర్భంగా కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాల సందర్భంగా తప్పకుండా వైశ్యులను కూడా యూనిటీ చేసి రేపు రాబో కాలంలో మన సత్తా చాటాలని చెప్పంటే రాజకీయ రంగంలో కూడా ఈ వరంగల్లో అనేక కార్పొరేట్లను గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడం సందర్భంగా తెలియజేస్తాం.